Shalom everyone. I am Mohan, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 39వ పర్ష కుకాత్ అనగా శాసనం లేదా విధి అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 39వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాఖండం నందు ఇది 6వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ ఆలియ వాక్యభాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాఖండము 21వ అధ్యాయం 10వ వచనం నుంచి 20 వరకు. ఈ భాగంలో ఇశ్రాయేలీయులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వివిధ స్థలాల గుండా ప్రయాణిస్తూ మోయాబు భూముల సరిహద్దులకు చేరుకుంటారు. వారు ఓబోతు, ఈయే, అబారీము మరియు జెరద్ లోయ వంటి ప్రదేశాలలో గుడారాలు వేస్తారు. యావే ఆజ్ఞ ప్రకారం వారు అర్నోను నది దగ్గర మోయాబు మరియు అమోరీయుల సరిహద్దులోని పిస్గా కొండల వైపు వెళతారు. ఈ భాగంలో ఇశ్రాయేలీయులు ఒక బావి వద్ద నీటిని కనుగొని ఎలోహిం కృపకు కృతజ్ఞతగా ఒక పాట పాడుతారు. దీనిని బావి పాట అని పిలుస్తారు. ఈ పాటలో వారు యావే ఇచ్చిన నీటి ఆశీర్వాదాన్ని కొనియాడుతారు. ఈ సంఘటన ఎలోహిం మార్గదర్శకత్వం, ఆయన ప్రజలకు అందించే సమృద్ధి మరియు కృతజ్ఞతలతో ఆయనను స్తుతించడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.